మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనకి ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ అనేది ఏమి ఇబ్బందులు లేకుండానే జరుగుతుంది. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో వచ్చిన హెవీ రైన్స్కి మనము ఎగ్జాక్ట్గా హిట్ కాలేదు. అంటే దానికన్నా ముందు మన దగ్గర హార్వెస్టింగ్ అయింది, తర్వాత కొన్ని మండలాల్లో దాని తర్వాత హార్వెస్టింగ్ అవ్వడం. సో మనకి డ్యామేజెస్ కానీ లేకపోతే రెయిన్స్ వలన ఇనండేషన్ కానీ చాలా చాలా తక్కువ. అయితే మనకి కొన్ని జిల్లాల్లో కొంచెం రెయిన్స్ పడడము, అదర్వైజ్ క్లౌడీ వెదర్గా ఉండడం వల్ల మిషన్ కటింగ్ ఎక్కువ చేసి ఒకేసారి ప్యాడీ ప్రొక్యూర్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో అది చూసుకొని మన జిల్లాలో కూడా రైతులు ఆందోళనకి గురి కావచ్చు అనే ఉద్దేశంతో మీ ద్వారా రైతులందరికీ తెలియజేస్తుంది. యాక్చువల్గా అయితే మనకి ఈ ఖరీఫ్కి మన జిల్లాలో మనకి ఇచ్చిన టార్గెట్ ప్రొక్యూర్మెంట్ ఇంత చేస్తే బాగుంటుంది అని 2,30,000 ఎంటీస్ వరకు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. అందులో మనము ఈ రోజుకి 2.3 lakhs అనేది చేసేయడం జరిగింది. అంటే మనం ఇంకా ప్రొక్యూర్ చేయాల్సింది చాలా తక్కువ ఉంది. దాంతోపాటుగా ఇంకా కొంత హార్వెస్టింగ్ రావచ్చు కాబట్టి మనము మన టార్గెట్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది అనే ప్రపోజల్స్ కూడా మనం పంపించడం జరిగింది. దీంతో పాటుగా మన దగ్గర అవుట్ సైడ్ సేల్ కూడా చాలా బాగా జరిగింది. ఆల్మోస్ట్ మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ప్రకారం 54,000 వరకు అవుట్ సైడ్ సేల్ జరిగింది. అంటే బయట మార్కెట్కి మేబీ మంచి వెరైటీస్ ఇవన్నీ కూడా వెళ్ళాయి. సో ఇందులో మనం చేయాల్సిన పేమెంట్ అనేది 467 crores మనము ఫార్మర్కి పేమెంట్ చేయాలి. అందులో 420 crores అనేది వితిన్ ద 48 hours వాళ్ళకి క్రెడిట్ అయిపోయింది. దానివల్ల మనకి బయటకు వెళ్ళే ఫార్మర్ కూడా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్కి వచ్చేద్దామని ముందుకు వస్తూ ఉన్నారు. దో దెర్ ఈజ్ అ హై వాల్యూ ఫర్ హిమ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ. మన జిల్లాలో చూసుకుంటే 48 hours బియాండ్ ఒక్క పేమెంట్ కూడా జరగలేదు. అన్ని పేమెంట్స్ కూడా మనం 48 hours లోపే మనం చేసాం. ఇంకా మనం పేమెంట్ చేయాల్సింది ఏదైతే ఉందో ఇంకొక 30 crores వరకు అది ప్రాసెస్లో ఉంది. అందులో మ్యాక్సిమం మనం 9.5 crores వరకు బ్యాంకర్స్ దగ్గర క్రెడిట్ చేయడానికి ఉంది. దానికి కారణం మనకి 2 days హాలిడేస్ వలన ఈరోజు చాలా వరకు క్రెడిట్ అవుతుంది. కానీ ఒక 2.97 crores వరకు పేమెంట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఇది మనం డీబీటీ చేస్తాం కాబట్టి ఆధార్ యాక్టివ్గా ఉండాలి. సో ఏదైనా ఇన్ఆధార్ యాక్టివ్గా ఉన్నవి లేకపోతే ఇన్యాక్టివ్ ఆధార్స్ లేకపోతే ఆధార్ లింక్ కాకుండా ఏమైనా అకౌంట్స్ ఇస్తే అది మనకి సస్పెన్షన్లో ఉంటుంది. అది ఈచ్ ఫార్మర్ వైజ్ మనం ట్రాకింగ్ చేస్తున్నాము, ఈచ్ ఆర్ఎస్కే వైజ్ ట్రాకింగ్ చేస్తున్నాం. అది మనం టైం తీసుకొని యాక్టివేట్ చేయించుకొని క్రెడిట్ చేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ పేమెంట్ యాక్యురసీ అనేది మనకి 90% వరకు ఉంది. అలానే పేమెంట్ కూడా 48 hours లోపే మనం చేస్తున్నాము. మాయిశ్చర్ ఇష్యూస్ కూడా మన దగ్గర చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. దానితో పాటుగా మనకి అదర్ డిస్ట్రిక్ట్స్లో ఏదైతే డిస్ట్రెస్ వచ్చిందో ఎస్పెషల్లీ కృష్ణా డిస్ట్రిక్ట్లో అక్కడికి కూడా మన ఫార్మర్స్ని పంపించడం, మిల్లర్స్ని పంపించి అక్కడ నుంచి కూడా మన ప్రొక్యూర్మెంట్ అనేది చేస్తున్నాం. అయితే నిన్న మనకి సడన్గా రెయిన్స్ వచ్చాయి కాబట్టి కొందరు టార్పలిన్స్ అడిగారు. సో మనం ఆల్రెడీ మనకి ఏఎంసీస్లో ఉన్న టార్పలిన్స్ మొబిలైజ్ చేయడం జరిగింది. అలానే మనకి లోకల్గా కొందరు మిల్లర్స్ దగ్గర ఉన్నవి మార్కెట్లో ఉన్న టార్పలిన్స్ కూడా మొబిలైజ్ చేస్తాం. దీంతో పాటుగా ప్రతి పీపీకేలో కూడా ఎక్కడైతే ఇంకా ప్రొక్యూర్మెంట్ పెండింగ్ ఉందో 10 నుంచి 20 వరకు ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో మనం డిస్ట్రిక్ట్లోనే ప్రొక్యూర్ చేసి వాళ్ళ దగ్గర కూడా పెట్టడం జరిగింది. సో ఏమైనా ఎనీ అడ్వర్స్ కండిషన్స్ వస్తాయి మనకి ఇంకా ఈ వీక్లో కూడా కొన్ని సైక్లోన్ వార్నింగ్స్ ఉండొచ్చు, కూల్ వెదర్ ఆర్ క్లౌడీ వెదర్ ఉండొచ్చు అంటున్నారు కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి కూడా వీఆర్ రెడీ. దాంతోపాటుగా మనకి ఒకేసారి మ్యాసివ్గా కటింగ్ జరిగిపోయినప్పుడు కూడా మనం ఎక్స్ట్రా వెహికల్స్ని కూడా మనం అరేంజ్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ 2,000 vehicles రెడీగా ఉన్నాయి జిల్లా అంతా. సో ఏమైనా అయితే మనకి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఎంవీఐస్ని పెట్టుకొని ఇఫ్ ఎనీ మ్యాసివ్ హార్వెస్టింగ్ జరిగి వెహికల్ మొబిలైజేషన్ ఇప్పటికన్నా ఎక్కువ చేయడానికి కూడా మనం రెడీగా ఉన్నాం అన్నమాట. బికాస్ కొన్ని వెహికల్స్ కృష్ణాకే ఇస్తున్నాము కాబట్టి మనం కూడా రెడీగా ఉన్నాం. సో ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా వీఆర్ రెడీ టు ప్రొక్యూర్. సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఏమి ఇష్యూస్ లేవు. బట్ ఒకవేళ ఇష్యూస్ వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకొని రైతులకి ఏ ఇబ్బంది లేకుండా మన ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ చేయడానికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేది సన్నద్ధంగా ఉంది.
ఇంకా ఎంతవరకు మనం ధాన్యం సేకరణ చేయాల్సిన కోతలు ఎంతవరకు మనకి కోతలు ఒక 2-3 మండలాలు తప్ప ఆల్మోస్ట్ అయిపోయింది. కొవ్వూరు డివిజన్ అంతా అయిపోయింది. సో ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే ఇంకా మనం ప్రొక్యూర్ చేయాల్సింది 75% వరకు మన హార్వెస్టింగ్ అయిపోయింది. హార్వెస్టింగ్ అయిపోయి ఫీల్డ్కి వచ్చేసి అవుట్ ఆఫ్ విచ్ మనం ఆల్మోస్ట్ 60% కన్నా అబోవ్ మనము ప్రొక్యూర్మెంట్ కూడా చేసేసాం. మన టార్గెట్కి మనం ఆల్మోస్ట్ 90% వచ్చేసాం. ఇప్పుడు చేయాల్సిందంతా మనము ఎక్స్ట్రా టార్గెట్స్ మనం తెచ్చుకొని చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ రైతులు వాంట్స్ టు గివ్ ఇట్ ఫర్ ప్రొక్యూర్మెంట్.